హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. ఇవాళ మనం కందిగుండ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 గ్లాస్ ఆఫ్ కందిపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎంతవరకు మనం రోస్ట్ చేయాలంటే ఆ కందిపప్పు మంచి స్మెల్ రావాలి. నెక్స్ట్ 1/2 గ్లాస్ ఆఫ్ శనగపప్పు తీసుకోండి. అది కూడా ఇవన్నీ సిమ్ ఫ్లేమ్లోనే మనం రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ శనగపప్పు వేగాక 1/2 గ్లాస్ ఆఫ్ పెసరపప్పు తీసుకొని సేమ్ అదే ప్రాసెస్లో మనం ఫ్రై చేసుకుందాం. పెసరపప్పు తొందరగా వేగిపోతుంది. సో పెసరపప్పు వేగుతున్న టైంలోనే మనం లైట్గా హ్యాండ్ఫుల్ ఆఫ్ జీలకర్ర, నెక్స్ట్ కొన్ని ఎండుమిర్చి, మీ కారం తగ్గ ఎండుమిర్చి తీసుకొని డ్రై రోస్ట్ చేయాలి. ఇది అయినా అంతే, ఎలా వేగిందని మనకి తెలుస్తుందంటే మంచి ఆరోమా వస్తుంది ఫ్రై చేస్తున్నప్పుడు. నెక్స్ట్ ఎండుమిర్చి, జీలకర్ర ఎక్కువ రోస్ట్ అవ్వక్కర్లేదు. సో మనం లాస్ట్లో మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని రోస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం మన టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవటమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.